థ్యాంక్ యూ సో మచ్ సుమంత్, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి. అదే ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్కువ మాట్లాడాల్సింది మాట్లాడే. లేదు 100% సుహాసననే మాట్లాడాలి అన్న. నువ్వు ఎప్పుడైనా డౌటే. క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేస్తున్నా అన్న. సో క్వశ్చన్ ఎంత ఉంటే ఆన్సర్ అంతే వస్తుంది అన్న. ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. ఓకే లేదన్న, అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినాక మళ్ళీ నేను ఇంటర్వ్యూర్ అయిపోతా. నువ్వు అడుగు ఫస్ట్, మామూలుగా తలా ఒక క్వశ్చన్ అడుగు మమ్మల్ని ఫస్ట్. కాదన్నా, నీకు భయం కాలేదు? అంటే ఇప్పుడు మనం నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక సినిమా సెలెక్ట్ చేసినాం, దానికి ఒక టైటిల్ ఫిక్స్ చేసేసినాం. ఆ టైటిల్ ఫిక్స్ చేసేసి దీన్ని ఎట్లా జనాలలోకి తీసుకోవాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం రకరకాల ఐడియాలతోనే. సడన్గా 2 రోజులు 3 రోజుల ముందు టైటిల్ చేంజ్ అనగానే ఏందన్న నీ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ అంటే డౌన్ అయిపోయాను సడన్గా. అంటే కరెక్ట్గా కొన్ని రోజుల ముందు ఏ భగవాన్ అని అనుకుని బలవంతం నేను వెంటనే అబ్బా అనుకున్నాను. బట్ ఓకే, కంటెంట్ వెళ్ళిపోతుంది అన్న నమ్మకం ఉంది. బట్ మళ్ళీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ అబ్బా అనుకున్నాను. అంటే ఇది కొన్ని రోజుల నుంచి హిట్ లేదు, అంబాజీపేట తర్వాత లేదు. ఇదంతా మొత్తానికి దీంతో అయితే వస్తుంది అనుకునే లోపు ఆ ఏ సర్టిఫికేట్ ఒకటి అడ్డుపడి అలా వెళ్తూ. అంటే ఇప్పుడు నేనైనా నా ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ మా అంత గ్యాంగ్ ఉంటుంది కదా. నీ సినిమా ఈ సినిమా హిట్ అయితే పోదాం అట్లా లేదన్నా. అరే సుహాసన్న సినిమా చేసిండు పోదాం, లైక్ మనోన్లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు నన్ను టాక్ కూడా అడగలే. ఇప్పుడు రాత్రికి బుక్ చేసినాం మళ్ళీ టికెట్లు వేరే ఫ్రెండ్స్తో. టాక్ లేదు, సుహాసన్న సినిమా వచ్చి పోదాం. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు తెలియదు. ఆల్రెడీ ఫస్ట్ టైం చూసావు కదా, సెకండ్ టైం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నాకు ఉన్నారు, 25 ఉన్నారు. 25 ఉంది. ట్రైన్ లాగా ఉంటుంది ఆ బ్యాచ్. నేను అప్పుడు రైటర్ పద్మ చూసినప్పుడు చూశాను, మనోడు మేము ఫేమస్ జరిగేది అప్పుడు. ఒకడు వస్తే అది 2-3 కార్లు కాన్వేలాగా వెళ్తూ ఉంటారు. అవును, ఏంటి తెలుసా, షూటింగ్కి 10 మంది ఎప్పుడు ఉంటారు. ఏమంటే నాకు సింగిల్గా పడుకోవాలన్నా భయం అంటాడు. అంటే ఒక్కరికి ఉండడం నాకు ఫోబియా అన్న. చిన్న ఆల్ మంచి క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ మీకు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు ఎక్కడికి పోయినా నాతోనే ఉంటారు. సో ఇప్పుడు నాకు పని లేదనుకో, వాళ్ళు ఎక్కడికైనా పోతున్నాను నేను వాళ్ళతోనే ఉంటాను. ఇదేంది ఓన్లీ సుమంత్తో ఉంటారు అట్లా కాదు. నేను దుర్గాతో ఉంటా, అభినయ్తో ఉంటా. హైదరాబాద్నే కాదు, భీమవరంలో షూటింగ్ జరిగింది కదా, అక్కడ మొత్తం బ్యాచ్ ఉంటారు. మనోడు మొన్న హంపి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. అన్ని దగ్గరికి అదే బంచి వెళ్తారు. మనోడికి హోటల్ కూడా చూడగానే డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అలవాటు పడిపోతుంది. సుమంత్ వస్తున్నాడు అంటే ఓకే 10 రూములు ఓకే కదా సార్ అని చెప్పి డిస్కౌంట్ అడగకముందే ఇచ్చేస్తారు. ఓకే అన్న, నువ్వు ఓకేలే, నువ్వు చెప్పన్నా. 150-160 సినిమాలు చేసి ఉంటాం కదా దగ్గర చేసిందా, లెక్కలేదు. ఇందులో మాత్రం అన్న నువ్వేమనుకోకు, కావాలని నేను డామినేట్ చేస్తున్నానా ఇంటర్వ్యూలల్లా, స్టేజ్ మీద, అతను ఇంటర్వ్యూట్ అయితే నేనే ప్రెస్ మీట్లల్లా డామినేట్ చేయడం కదా, నేనే మాట్లాడమని చెప్పి కావాలని అనిపిస్తుంది నాకు. లేదు, నేనే వీళ్ళిద్దరికి నేను అట్లాగా మాట్లాడలేను, మీరిద్దరే మాట్లాడండి. ఎవరిని క్వశ్చన్ అడిగి నేను తిరుగుతుంటే వాళ్ళు అందుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే చేసిన సినిమాలలో ఈ సినిమాలో కొంచెం ఎక్కువ మాట్లాడినాడేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక లైన్ ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు మాట్లాడండి అన్న, మీకు ఇష్టమైన ఇన్సిడెంట్ చెప్పండి అనేది అన్న. సినిమాలో షూటింగ్ ఎన్ని రోజులు చేసి ఉంటారు? కాదు, అసలు నేను మాట్లాడతా అని వెళ్ళిపోతున్నాడు. ఇంకేం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, మొదలెట్టాడు అన్నట్టు వెళ్తున్నాడు. ఈ అన్నతో ఎట్లుంటున్నాను అనేది రోజు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంటే ఇద్దరం కలిసి, అంటే మూడో మనిషి ఉంటే ఇద్దరం కలిపి ఇంకొకరిని టార్గెట్ చేస్తాం. ఏం చేస్తుంటారు వీళ్ళు? స్ట్రెస్ పెడుతుంటారు నేను బాగా. అమ్మో చాలా, అసలు వీళ్ళు ఇటు తిప్పి. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, సుహాస్కి అలవాటే అంబాజీపేట నుంచి ఊరికి ఏదో ఒకటి అంటాడు. సుదర్శన్ గారు ఇంకా నా టీము మేమిద్దరం కలిసి ఇది ఫస్ట్ టైం సుదర్శన్ అనుకున్నాను. లేదు, 5 days హీ చేంజ్డ్ కంప్లీట్లీ, మారిపోయారు అసలు ఆయనైతే. ఓహో, గోదావరి షూటింగ్ లో కూడా అంతే. అవునా? అంటే నా దిక్కులేడు, హీరోయిన్ దిక్కుండు. అంటే హీరోయిన్ కలిపి సుమంత్ నేర్పించేవాళ్ళ, అమాయకుని చేసి ఆడుకునేటోళ్ళు అన్న. మనం ఇలాగే చేస్తాడు, మనం అమాయకుని సెలెక్ట్ చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఫస్ట్ గోపి అన్న ఏందన్న పరిస్థితి అసలు? రైటర్ అక్కడ ఆ టీమే కదా. అవును, కలర్ ఫోటో. సో అక్కడ నుంచి ఇది ఇటు ఎట్లొచ్చింది? అప్పటి నుంచి అదే ఇంక నాతోనే ట్రావెల్ అవుతున్నాడు కథ. మన ప్రశాంత్ ఉన్నాడు, రైటర్ పద్మ డైరెక్టర్, లైన్ ఇచ్చాడు.
మన గోపి అన్న దాన్ని డెవలప్ చేసుకుని ఇది చేద్దామంటే ఓకే దాన్ని ఇదైతే మంచి కామెడీ ఉంది, నవ్వుకోవచ్చు, మనం కూడా అన్నీ ఇంకా జాలి దయా కరుణ లాంటివి కాకుండా కొంచెం నవ్విద్దాము. మనోడి దగ్గర మంచి విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా కలర్ ఫోటో ఏదైతే ఉందో అటు ఇటుగా అందరూ ఆ సర్కిల్లో ఉండే వాళ్ళని డైరెక్టర్లు అయ్యారు. అవును, అసిస్టెంట్ డైరెక్టర్ని, కో డైరెక్టర్ని, టీమ్ సర్కిల్ ఏదైతే ఉందో ఒక్కొక్కరిని చేసుకుంటా వస్తున్నాడు. అందరూ ముందు నుంచి తెలిసిన బ్యాచే. ఇప్పుడు గోపి కూడా కలర్ ఫోటో నుంచి కో డైరెక్టర్గా చేశాడు 2-3 సినిమాలు, సినిమాలే. అలాగే మిగతా డైరెక్టర్లు కూడా ముందు నుంచి పరిచయం ఉన్న డైరెక్టర్లే. తెలుసు మనోడికి. రైటర్ మొత్తం నేను అదే ఆఫీస్లో, మేము ఒకే ఆఫీస్. రైటర్ పద్మభూషణ్ మేము ఫేమస్, పైన కింద ఉండేది. అట్లా తిరుగుతూ ఇంకా అలా ఒకే టీం లాగా మాట్లాడుకునే వాళ్ళం. అప్పటికి అన్న కార్ తీసుకొస్తే కార్ ముంగట అర్ధగంట నిలబడేటోళ్ళం మేము. బాగుండేది కార్ అని. అన్న ముందెట్లుంటుండే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, అరే మనం కూడా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలరా, మనం కూడా బండ్ల నుండి కార్లకు పోవాలి అన్న లెక్క. నేను ఒక్కరే, మీది 3 కార్లు కాన్వాయ్ అయిపోయింది. తర్వాత మరీ దారుణం తెలుసా, నేను పరిచయం అయినాకే ఒక ఇన్నోవా కొన్నాడు, ఇంకోటి ఏదో మహేంద్ర కార్ కొన్నాడు, మొన్న ఏదో BYD కొన్నాడు. ఎందుకు కొంటున్నావు, నువ్వేమో ట్రావెల్స్ పెట్టుకుంటున్నావు? లేదన్నా బాగుంటాయి లాంగ్ డ్రైవ్స్కి ఇది, మళ్ళీ అది ఎందుకు కొన్నామంటే అది కూడా బాగుంటుంది, ఆ ఫోటో ఎందుకు కొన్నామంటే ఇది కూడా తిరగడానికి బాగుంటుంది. పాపం దిష్టి పెడుతున్నారు. దిష్టి కాదు, ట్రావెల్ కంపెనీ వల్ల కానీ లేదు, నాకు ఎప్పటి నుంచో ఫుల్ ట్రావెలింగ్ ఇష్టం. ట్రావెలింగ్ ఇష్టం ఉంటే అన్ని ఇప్పుడు నేను చెప్పింది అనుకో, అందుకే కారు కొన్నా అని. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు అంటాడు. ఇంటెన్షన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు ఫ్యామిలీలో ఎవరికి కార్ లేదు. చిన్నప్పుడు నేను డిగ్రీ 3rd ఇయర్ అయిపోయినాక కూడా ఫ్యామిలీ చుట్టాల్లో కూడా చెప్తున్నాను నేను, ఎవరికి కరెక్ట్గా కార్ లేదు. ఒక ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి కార్ ఉంది అట్లా లేదు. అసలు మా గల్లీలోనే ఎవరికి కార్ లేదు. ఒక స్విఫ్ట్ ఉంటుంది మా పాత ఇంటి దగ్గర, ఆ స్విఫ్ట్ అది కూడా ఏమంటారు ట్యాక్సీ, వాడు అడిగితే ఇవ్వపోయేటోడు నడపడానికి. సో ఫిక్స్ అయిపోయినా ఈ సినిమాలలోకి వచ్చినాక కొనాలని ఫిక్స్ అయితే ఫస్ట్ కొనాల్సింది కారు కొందామరా అనుకున్నాం. ఒక కారు కొన్నాం, అందరం ఎక్కుతున్నాం. 7 మెంబర్సే పడుతున్నారు ఇన్నోవాలో. లేదు ఇంకోటి కొందాం అనుకున్నాం, ఇంకొంచెం కష్టపడదాం అనుకున్నాం. సో ఇంకో కారు కొన్నాం. అట్లా 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 నాకు 6 రోజులకి ఒక 6 కార్లు పడుతున్నారంట కార్లో. అది కొనుక్కో, పెద్దది ఒకటి ఉంటుంది, అదే సినిమాలో కూడా ఉంటుంది పెద్ద కారు ఒకటి. అట్లా కానీ అవన్నీ మంచి కోరికలే కదా. ఇప్పుడు అప్పుడు ఆ కార్ ఎప్పటి నుంచి వెయిట్ చేసి సేమ్ కదా బ్యాక్ డ్రాప్ అందరికి. అదే అంటున్నా నేను, కార్ టాపిక్ ఎందుకు వచ్చింది ఫస్ట్, కార్ పార్క్ చేసినప్పుడు, కారు కొనేటప్పుడు కొనక ముందు అన్న ఆఫీస్కి బైక్ మీద వచ్చాడు అన్న. ఫస్ట్ FZS కట్ చేస్తే FZ నుంచి కట్ చేస్తే బెంజ్ పెట్టింది అన్న ఇంటి అదే ఆఫీస్ ముంగట. కాదు, మధ్యలో వేరే కార్లు ఉన్నాయి, నేను చూసింది అంట, మధ్యలో నేను స్కిప్ అయినా. బ్రాండ్ బాగుంటది కదా అది వోక్స్వ్యాగన్ ఉండేది, పోలో ఉండేది. ఇదిగో నన్ను మాట్లాడమంటారు, మీరు చెప్పేసుకుంటే మరి నేను ఎలా మాట్లాడతాను, నన్ను చెప్పలేదు. సరే నీ జర్నీ చెప్పు, బైక్ టు బెంజ్లు ఈ లాస్ట్ వోల్వోకి ఎలా వచ్చో ఆ జర్నీ. తమిళ కూడా మంచిగా ఉందన్న, బైక్ టు బెంజ్. బైక్ టు నువ్వు చెప్పనా. FZS 2014-15 టైంలో మన చాయ్ బిస్కెట్ అప్పుడు FZ వాడేవాడిని. అప్పుడు వచ్చి పెళ్ళైన తర్వాత కూడా FZ ఉండేది. మజిలీ డియర్ కామ్రేడ్ పడిన తర్వాత స్టార్ట్ అయింది కదా, అప్పుడు వోక్స్వ్యాగన్ కొన్నాను, వోక్స్వ్యాగన్ పోలో. అసలు ఇంకా కొన్నప్పుడే ర్యాలీ స్పోర్ట్స్ కార్ అసలు అది వేసుకుని ఇంకా డియర్ కామ్రేడ్ షూటింగ్లకి దీనికి తిరిగేసేవాడిని. చాలా మజిలీ అప్పుడే ఉంది, మజిలీ అప్పటికే తీసుకుని తర్వాత వోక్స్వ్యాగన్ నుంచి టాటా నెక్సాన్ తీసుకున్నాను. నన్ను అంటున్నావు అన్న చూడు, తీసుకున్నాక వాడి మళ్ళీ అమ్మేసి ఇంకోటి అది అలాగే వోక్స్వ్యాగన్ అమ్మేసి వచ్చిన దాంతో టాటా నెక్సాన్ తీసుకున్నాను. అమ్మినని చెప్పలే కదా అన్న, అట్లా అనుకున్నా. అమ్మేసి టాటా నెక్సాన్ తీసుకున్నాను. అది అయిపోయి ఇంకా కలర్ ఫోటో కూడా దాంట్లోనే వెళ్ళి అందరం మీ బ్యాచ్ లాగే మా సందీప్ వేడల బ్యాచ్ అందరూ అంత పెద్ద బ్యాచ్ కాదు కాబట్టి నెక్సాన్లో తిరిగి అది అమ్మిన తర్వాత కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత ఎప్పటి నుంచో కలగంటూ చిన్న బెంజ్ ఒకటి కొన్నాను. బెంజా చిన్నదా? ఆ బెంజ్ కొన్నాను. అప్పుడు మంచి కిక్ వచ్చిందనమాట. అసలు మేము ఒక 1 వీక్ బెంజ్ సింబల్ చూసుకుంటూ
చిన్నప్పుడు నేను మా బ్యాచ్ అందరం అరే బెంజ్ గారు రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేశారా అంటే బెంజ్ సింబల్ చూడటానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం రైల్వే స్టేషన్కి. బా హై ఎట్లుంటుంది ఇంటి ముంగట ఉంటే. అలా అంత ఇష్టం అనమాట కార్లు అన్న కొనుక్కోవాలి మనకి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అది మనకి ఎప్పటి నుంచి ఉన్నది కదా. అప్పుడు అది తీసుకున్నాను. తర్వాత అది కొన్ని రోజుల తర్వాత అది ఇంట్లో పెట్టి ఇప్పుడు ఇంకో కారు కొన్నాను. ఇంకేదో చిన్న కారు కొన్నా అన్నట్టు వాల్వో కొన్నాడు ఎక్సైన్ అయ్యింది అన్న. కానీ ఇప్పుడు దాకా ఇన్ని ప్రమోషన్స్ లో ఇన్ని ఇంటర్వ్యూల్లో ఇంతసేపు కంటిన్యూగా మాట్లాడేది ఫస్ట్ టైం. అది కూడా తన పర్సనల్ లైఫ్ గురించి స్ట్రగుల్స్ కాడి నుంచి ఎలా ఆ చేంజ్ ఫస్ట్ టైం చెప్పడం. వన్ లైనరే బాగుంది. కానీ చూసుకుంటా పొద్దున్న వెళ్తున్నప్పుడు మనదే కారు అదొక చిన్న కిక్. నెక్స్ట్ టైం ప్లాన్ రోల్స్ రాయిస్ ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అంటే ఇప్పుడు 2 పిల్లలు వచ్చేసరికి లేదా నువ్వు సక్సెస్ఫుల్గా రోల్స్ రాయిస్ కార్ కొనుక్కొని అమ్మో రోల్స్ రాయిస్ సింబల్ ఇంటి ముందు రోల్స్ రాయిస్ మీద అసలు ఏం లేదు నాకు. ఎందుకు నీకు 100%. నాకంటే నాకు అది మైలేజ్ రాదనా? మైలేజ్ రాదని. ఎలక్ట్రిక్ కూడా ఉందన్న అందులో కొనేసి అది కూడా లేదన్న. అంటే నాకేం మంచిగా అనిపిస్తుంది అంటే ఎఫ్జెడ్ నుంచి బైక్ నుంచి బెంజ్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో నువ్వు అయింది నేను చూసి మేము అట్లయినా మనం ఇది నేను ఉన్నది చెప్తున్నా మిక్సింగ్ లేదు. ఎందుకంటే నేను ఆ కారు ఉన్నప్పుడు నేను మణిగాడు దుర్గా నా ఫ్రెండ్స్ అభినయ్ అందరం కారు చుట్టూ తిరిగేటోళ్ళం. అన్నను ఒక రైడ్ అడుగుదామా అని అనుకునేటోళ్ళం. అప్పుడు కార్లు లేవు. అప్పుడు ఇంకా సినిమా కూడా రిలీజ్ కాలే కదా అప్పుడు. సో అనిపించేది దాని మీద చేయి పెట్టి చూసేటోళ్ళం. దాంతో ఫోటోలు దిగినాం. ఇంకా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అవి. సో అరే దీన్ని 100% ఇన్స్పైర్ అవ్వాలి అంటే సినిమా మనం మంచిగా తీసి ఏదైనా ఒక క్రాఫ్ట్ ఏ క్రాఫ్ట్ చేసేటోళ్ళు ఏ పని చేసేటోళ్ళు కరెక్ట్ రోజుకు 18 గంటలు అదే పని మీద ఉంటే 100% వాళ్ళ లైఫ్లో అప్గ్రేడ్ అయితే ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. అందరం ఒకే లెక్క కష్టపడ్డాం. నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మేం ఫేమస్ అనే సినిమా చేసినాం. లైఫ్ ఒకటేసారి ఫ్లిప్ అయ్యింది మాకు. అవును. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గోదావరి సినిమా చేస్తున్నాం. గోదావరి గట్టుపైన ఈయన మన హే బలవంత్ సినిమాలు ఉన్నంతసేపు ఆ సినిమా గురించి మాట్లాడేవాడు. గోదావరి గట్టుపైన గురించి సూపర్ వస్తుంది ఇది కూడా సూపర్ వచ్చేలా నైస్ అన్న క్యారెక్టర్ మస్తు ఉంటుంది అలా కూడా. అవును చెప్పాడు. నేను ఫస్ట్ ఏం చెప్తా ఉన్నా. నాకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. నారి నారి నడుమురా రిలీజ్ అయింది. వెంటనే హే భగవాన్ రిలీజ్ అవుతుంది. అన్నిట్లో మంచి క్యారెక్టర్లు చేయడం వేరు, బ్యాక్ టు బ్యాక్ రావడం వేరు కదా. జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, మార్చి ఏప్రిల్ వచ్చేస్తుంది కదా. అలాగా బ్యాక్ టు బ్యాక్ రావడం, మూడిట్లో సాలిడ్ క్యారెక్టర్లు, అన్నిట్లో మంచి పేరు వస్తుంది. ఇది అందుకే అన్నకు జోష్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. కథ చెప్పలేదులే. ఇప్పుడు కథ చెప్పేస్తాడని భయం వేసింది. కథ చెప్పలే, కథ మాత్రం చెప్పు, థియేటర్లో చూస్తాను. ఓకే. మేం ఫేమస్ అప్పుడు నాకు ఒకటి మేం ఫేమస్కి తనే డైరెక్టర్, తనే హీరో. డైరెక్టర్ కూడా తనే తెలుసుగా. డైరెక్టర్ వద్దు ఎందుకులే, నువ్వు ఫస్ట్ టైం కదా డైరెక్టర్ అవును పెట్టి నువ్వు హీరో చేయొచ్చు కదా ప్రశాంతంగా అన్న. చేసేచ్చు అన్నారు. చాలా ఫాస్ట్గా చేసేసి టపటప ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ప్రెషర్ అయిపోలేదా? అట్లా అనుకోవాలి. దాంట్లో నేను లాస్ట్ 1 వీక్ ముందే దాంట్లో హీరో కదా, 1-2 వీక్స్ ముందు హీరోలా చేద్దామని ఫిక్స్ అయినా. అప్పుడే మనం కలిసినాం అన్నారు. దాని ముందు వెతికి ఆడిషన్స్ చేసినాం కదా ఆ క్యారెక్టర్ కోసం. యాక్చువల్లీ ఎవరు దొరకలేదు. మేము అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాం కదా, అందరం ఫ్రెండ్సే ఉన్నాం. అది కూడా చేసేద్దాం అనుకున్నాం. సేమ్ అన్న అన్నాడు, ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు అంటే స్ట్రెస్ అయిపోతుందేమో, ఫస్ట్ టైం నువ్వు షూటింగ్కి పోతున్నావు, మళ్ళీ మీరందరూ ఫస్ట్ టైం కాల్ పెడుతున్నారు ఒక షూటింగ్లో, ఇంతవరకు ఎక్కడ వర్క్ చేయలేదు, ఆపర్చునిటీ దొరకలేదు. ఆపర్చునిటీ అంటే ట్రై చేయలేదు. మేము కూడా డిగ్రీ 3rd year ఎగ్జామ్స్ రాసుకుంటూ అది సైన్ చేసినాం అనమాట. సో అన్నప్పుడు నాకేమనిపించింది, సేమ్ నువ్వు అన్నాక ఇది తీసుకుపోయి అనురాగ్ అన్న వాళ్ళకి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అన్నారు. ఏమని ఒకరికి స్ట్రెస్ అయిపోతేమో 2 చేస్తుడు, ఏముందన్న పర్లేదు, ఇప్పుడు ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటా, నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా ఇట్లా చేయాలని. నేను ఇట్లా చేసేటప్పుడే కెమెరామెన్ అనుకోకుండా నన్ను రికార్డ్ చేస్తే నేనే కదన్న హీరో అని అన్న. మళ్ళీ సింక్ సౌండ్ అంటే నాకు షూటింగ్లో తెలిసింది. మనోడు చెప్పాడు, సింగ్ సౌండ్ ఎలా చేయగలుగుతాం, మామూలుగా ఎవరో ఒకరు అరుస్తూనే ఉంటారు, గందరగోళం, చాలా కష్టం. అవి ఇప్పుడు చెప్పుకుంటే ఫనీగా ఉంటుంది కానీ చాలా కష్టం అవుతుంది యాక్చువల్గా. నేను మళ్ళీ చేయాలంటే మస్తు కష్టం యాక్చువల్లీ. అంటే సింక్ సౌండ్ అంటే నాకు తెలియదు, సింక్ సౌండ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదు నాకు. అప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేస్తూ సినిమా చేసినాం. లేదు అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు సినిమా చేసేద్దామని కాదు, అన్నీ నేర్చుకుంటున్నాం. పక్క టీం అన్న వాళ్ళ దగ్గర టీం దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, వేరే సినిమాలు అన్నీ నేర్చుకుంటూ ఆ సినిమా స్టార్ట్ చేసినాం. ఈ సింక్ సౌండ్ అనేది ఒకటి ఉంటుంది అని ఏంది ఇది లొల్లి అంటే,
దీని తర్వాత మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కడే అయిపోతుంది. బా తోపు కదా అట్లా అంటే ఇంకా సగం పని పోయినట్టే కదా, అంటే మైక్ ముంగట మళ్ళీ సినిమా చేయడం అవసరం లేదు కానీ అని అనుకున్నది. స్ట్రాంగ్ గా వస్తే మాత్రం మనం ఎంత చేసినా లైవ్ లో వచ్చిన ఫీల్ డబ్బింగ్ లో 70% తీసుకురాగలుగుతాం. 70% కానీ ఈజీ రాదు. ప్రాక్టికల్గా మస్తు కష్టం అన్న. ఇప్పుడు కాదు, టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి డబ్బింగ్ అవసరం లేదు అంటే మాత్రం అది అసలుకి సూపర్. నువ్వు ఏ వాయిస్తో చెప్పిస్తున్నావు కదా డబ్బింగ్, సినిమాలు ఫుల్ బిజీ అయిపోయి టైం లేక ప్రమోషన్స్, సినిమా షూటింగ్లు అటు నేను ఎక్కడ అన్ని ఇంటర్వ్యూల ముందు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుగుతున్నా కదా. అయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి. సినిమాల పరికి సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా జరుగుతున్నాయి. లేదన్న కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఫస్ట్ సినిమా చూడకముందు మీ పేరు ఆడ రివ్యూస్లలో కనిపిస్తున్నప్పుడు మస్తు అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను అట్లా చూస్తున్నాను, సుదర్శన్ అన్న బాగా చేసిండ్రా అది అని. అండ్ మీ పర్ఫార్మెన్స్లో న్యాచురల్ పర్ఫార్మర్, ఇద్దరు న్యాచురల్ పర్ఫార్మర్లు ఒక దగ్గర ఉంటే హే భగవాన్. మీ అందరి కెమెరా ఇది కాదు, మీ అందరికీ సుహాసన యాక్టింగ్ అయితే అవుట్ రేట్ వన్ సైడ్ నచ్చుతుంది కదా, అది డెఫినెట్లీ దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. అండ్ లిటిల్ హార్ట్స్లో ఎట్లయినా శివానీని చూసినారు, చూడని వాళ్ళ గురించి చెప్తున్నా ఈ సినిమా, ఈ హే భగవంత్ చూడని వాళ్ళ గురించి ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేస్తుందో మీకు తెలుసు. ఇమాజిన్ ఇద్దరు న్యాచురల్ పర్ఫార్మర్లు ఒక దగ్గర ఉన్నప్పుడు సినిమా ఎట్లుంటుందో. వాళ్ళకి ఇట్లాంటి అన్నది యాడ్ అయింది అనుకో, అదే న్యాచురల్ అన్నాడు, నా వైపు చెప్పట్లేదు. ఇద్దరు నేషనల్ యాక్టర్ మధ్య నాన్ సింక్ ఏదో అంటాడేమో. లేదు సుదర్శన్ అన్న గురించి కూడా మీ అందరికీ తెలుసు కదా 100%. అంటే మీ కాంబినేషనే మజా ఉంది. మీ పోస్టర్, మీ ముగ్గురు పోస్టర్లు చూసినప్పుడు, మీ ఇద్దరు పోస్టర్లు చూసినప్పుడు ఆడనే ఐబాల్ ఆగుతుంది, చూడాలరా. దానికి సుహాస్కే థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని అందరినీ సెట్ చేసి ఒక టీమ్ గా పెట్టింది మనోడు. మీరు రిఫర్ చేసారా అందరినీ? అంటే వీళ్ళుంటే వాళ్ళు కూడా అనుకున్నారులే, వాళ్ళు అనుకున్నారు. కానీ నువ్వే కాల్ చేసినావు మా ఇద్దరికి. సుహాసి కాల్ చేశాడు, ఇట్లా స్టోరీ ఉంది ఒకసారి యూ షుడ్ కమ్ అండ్ లిసన్ అని. వినగానే ఓకే చేసేసారా? చాలా బాగుంది అసలు. నరేషన్ టైంలో నేను అనుకున్నా నరేషన్లోనే ఇలా ఉంటే ఇంకా ఆన్ సెట్ ఇంకా క్రేజీ ఉంటుంది. నరేష్ అన్నే అలా ఉంటేనా? నరేష్ సార్ని నరేషన్ ఇస్తున్నప్పుడే స్టోరీ అంతా బాగుంటే. అవును సరే చెప్పు శివాలి, నరేషన్ ఇచ్చినప్పుడే సినిమా అట్లుంటే సినిమా షూటింగ్ లింక్ ఎట్లుంటుంది అని అన్నావు కదా. అవునవును, ఎట్లుంది? ఫన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్యాక్ టు బ్యాక్ చాలా ప్యాక్ స్కెడ్యూల్లో చేసాం. 36 daysలో డే అండ్ నైట్ డబుల్ కాల్ షీట్లు కూడా అయినాయి. 36 days సండే కూడా షూట్ చేసినాం మేము. ఫుల్ కాస్టింగ్ ఉన్నారు సినిమా అంతా, నీకు మొత్తం ఉన్నారు కదా. నోన్ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ అందరూ ఫుల్ లెంత్ క్యారెక్టర్లే. ఇంత పెద్ద కాస్టింగ్ పట్టుకొని 36 daysలో సినిమా అయిపోయింది. ఆ 36లో మళ్ళీ 2-3 రోజులు గుంటూరులో ఆ రోడ్ల మీద చేశారు. అంతా కలిపి 36 daysలో కలిపి ఫుల్ ఫన్ ఉంది అన్నావు కదా శివాని. ఏం ఫన్ చెప్పు నాకు కూడా. వీళ్ళు పంచులేస్తూ ఉంటారు సడన్ సడన్గా ఇంప్రొవైజేషన్ అని. కిషోర్ గారు, సుదర్శన్ గారు, సుహాస్ వీళ్ళందరూ. అండ్ మధ్యలో వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, అమ్మాయికో మిరికించాం అన్నట్టు. ఆన్ సెట్ వీళ్ళిద్దరు అంతే, ఆఫ్ సెట్ అంతే, ఇంటర్వ్యూలో కూడా ఇంతే వీళ్ళు. ఇప్పుడు కొంచెం ఈజ్ బిహేవింగ్ బట్ అసలు నాకు ఈ అన్నం చూస్తే అట్లా అనిపిస్తుంది, కానీ ఈ అన్న పంచులేసి ఏడిపిస్తాడా ఆఫ్ స్క్రీన్? నేను సాక్షి అసలు. నువ్వే సాక్షి. నేను కూడా సాక్షి. కొన్నిసార్లు మేము కిందకెళ్ళి ఏడ్చుకున్న రోజు కూడా ఇప్పుడు మా ఇద్దరిని కామెంట్ చేసేవాడు, ఇద్దరిని ఇరికిచ్చేసేవాడు. అక్కడ కొంచెం కామెంట్ చేస్తే మేము బాధపడిన రోజులు చాలా చూసి కిందకు చేసి పైకి వచ్చిన రోజులు ఉన్నాయంట. ఎంత సీరియస్ ప్రాంక్ అంటే లైక్ బిగినింగ్ ఫస్ట్ సినిమాలోనే నాకు కొత్త, అంతా కొత్త. ఆ భయం ఆ పొజిషన్లో ఉన్నదాన్ని సడన్గా ఒకసారి వీళ్ళ అసిస్టెంట్ పిలిచాను. ఒకసారి మేడం ఒకసారి సార్ ఇంకా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, క్యారవాన్కి రండి సుహాస్ అన్న. క్యారవాన్కి అంటే వెళ్ళాను. వెళ్ళాక కూర్చొని సుహాస్ సీరియస్గా ఉన్నాడు. చెప్పు దుషో, ఏం చెప్తావో చెప్పేసి అన్నాడు. దుష్యంత్ గారు నన్ను సీరియస్గా చూసి, అదే అండి మీరు సరిగ్గా చేయట్లేరు, 3 days షూట్ అయింది, అంతా వేస్ట్ అయిపోతుంది టైం, అస్సలు సరిగ్గా చేయరు. ఫుల్ టైం వేస్ట్ చేస్తుండే ఊరికే అంటున్నా, ఫుల్ టైం వేస్ట్ చేస్తుండే చెప్పిండు అన్న. ఫుల్ రీల్స్ తీసుకుంటుండే. ఎందుకు నన్ను అందుకే మధ్యలో కూర్చోబెట్టారు. కాశీ నాకు నిజంగా చెప్పిండు. నాకేం చెప్పిండు అంటే ఎప్పుడు ఫోన్ సెల్ఫీ కెమెరా ఆనే ఉంటుంది. నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా మీకు. నాకు తెలుసు నా ఫ్యాన్స్ నేను చూసుకుంటాను. కాదు మా నోడు కూడా నేను టార్గెట్ చేసాడు, నీకు అది అర్థం కావట్లేదు.
మనోడు అది indirect కదా? గోదావరి గట్టిపోయిన సినిమాలో కూడా పాప మమ్మీని ఎంత ఏడిపించాడు. అవునా? అన్న ఏందన్నా ఇది పాపం, ఇది నిజంగానే పాపం. నిజంగా తప్పది. నేనంటే అఫెండ్ అవుతానికి లేవు కదా నేను చేస్తున్నాను. లేదు లేదు చెప్తా రాగు. దాన్ని ఎంజాయ్ చేస్తుంది. నేను ఎప్పుడైనా సైలెంట్ కూర్చున్నాను అనుకో, సైలెంట్ కూర్చుంటే ఏం మాట్లాడట్లేదు అనుకో, అలవాటు అయిపోయింది నాకు. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతాడు అన్న? ఇప్పుడేం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడతాయి కదా ఇప్పుడు దాకా. అట్లా ఇద్దరు ర్యాక్ చేస్తున్నారు అంటుంది కదా, సైలెంట్గా ఉంటే మళ్ళీ అది తీసుకోలేదు. అవును అంటే అది అలవాటు అయిపోతుంది కదా అలా. ఏదో ర్యాక్ చేయాలి. నువ్వు చెప్పు సుదర్శన్ అన్న ఒకటి. నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే, అందులో నాకు మా దుర్గాడు అన్నాడు అసలు ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి చూసే పెరిగాం కదా. అదే అంటున్నా మన అరే మళ్ళా సుదర్శన్ అన్నని చూసి పెరగడం ఏంటి మీ ఇద్దరు నాకు అర్థం కాదు. అవును నీ షార్ట్ ఫిల్మ్ చూసి తమ్ముడు క్లాస్మేట్ కదా. అవును వీళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్ కాదు. నీ ఏజ్ ఎంత 45 నన్ను అనేస్తున్నాడు. మీ ఇద్దరు వీడియోలు తమ్ముడు క్లాస్ నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మీ ఇద్దరు వీడియోలు చూసేవాడిని యూట్యూబ్ లో. అలాంటిది నా షార్ట్ ఫిల్మ్ చూసి పెరిగారంట. లేదన్న మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, మన వినయ్ గారు కూడా, అరే హే బలవంతుల అన్నం చూస్తుంటే నిజంగానన్న హే బలవంతుల అన్నం చూస్తే షార్ట్ ఫిల్మ్స్లో చూసినట్టు ఉంటుందిరా అన్నని, ఆయన ఉన్నప్పుడు ఆ పంచ్ టైమింగ్ అవి ఇవి మళ్ళీ ఇలా ఫుల్ వేలినట్టు అనిపించిందిరా అని అన్నాడు. సో నీకేందన్న, నీకెట్లా అనిపించేది ఈ సినిమా ఫస్ట్ నీకు నరేట్ చేసినప్పుడు, నీకు ఆ పంచులు చెప్పినప్పుడు? సగం పంచులు రాసేస్తాడు ఆన్ స్పాట్లో. అసలు అప్పుడు మీ టైంకి ఇప్పుడు దానికి అంత తేడా ఏంటి? ఏమడిగినా ఈయన చేసే టైంలోను ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు చేసిన అంటే మీ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏందని? అంటే నేను కలర్ ఫోటో టైంలో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. మేము ఫేమస్ టైంకి రిలీజ్ చేసావా? మేము ఫేమస్ టైంకి రిలీజ్ చేసాను. నాకు ఈ సినిమా మామూలు హై ఇవ్వలేదు. నాకు మామూలుగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అసలుకి నాకు ఇన్ని ఫోన్ కాల్స్ అంటే బాగా చేసి ఎక్కడో తెలియకుండా ఈ హే బలవంతికి ఇప్పుడు నువ్వు కూడా రిలీజ్ అయిన రోజే పెట్టావుగా నాకు, నువ్వు ఎక్కడో హంపీలో ఎక్కడో ఉండి అన్న ఇంత రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రీమియర్స్ చేసినప్పుడు రెస్పాన్స్ అన్ని నేను ఎక్సైటెడ్ ఉండే చూడనీకి, చూసి అన్నకి అలాగా అసలుకి ఇంత హై క్యారెక్టర్ చూసిన వాళ్ళందరూ రే బెల్లే చేసేవారు అంటే ఆ ర్యాప్ కుదిరింది మాకు. అసలుకి క్రేజీ అన్న. అంటే ఇందాక అన్నట్టు మీ కాంబినేషనే మజా ఉంది. మేము అందుకే మళ్ళీ రాత్రి పోతాం ఈ సినిమా చూడడానికి, అందరం ఎంజాయ్ చేస్తాం ఫుల్. మన ర్యాప్ కూడా బాగా కుదిరింది. మనోడు నాకు ఫస్ట్ పరిచయం లేదు, ఫోన్ నెంబర్ పరిచయం ఉంటే ఫోన్ నెంబర్ చెప్పవేంటి. షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే కరెక్ట్గా 5 నిమిషాలు క్లోజ్ అయిపోయాడు. నాకే డౌట్ వచ్చింది 1 గంట తర్వాత. నాకు ముందే తెలుసా మనోడు. కానీ నీకు ఒక థ్యాంక్స్ అక్కడ చెప్పాలంటే మళ్ళీ ఇది చెప్తే మరి నువ్వు కూడా అలా స్టార్ట్ చేయంటాడేమో. మనవాడికి ఎప్పుడైతే మాట్లాడమని చెప్పావో, పుష్ చేసావో మీ దాని గోదావరి గట్టిపోయిన దానికి, మాట్లాడినప్పటి నుంచి ఇంకా ప్రతి స్పీచ్ వైరల్ అవుతుంది. అది ఏ బలంతో కూడా ఉపయోగపడింది. అందుకు నేను అందుకే అడిగిన, ఇంత డామినేట్ చేస్తుండే నన్ను అందరినీ స్టేజ్ మీద, యాంకర్ కన్నా ఎక్కువ అన్ననే మాట్లాడుతుండే. నీ టార్చర్ వల్లే. మామూలుగా నాకు ఎప్పటి నుంచి అలవాటు ఏంటి, స్టేజ్ ఎక్కి అందరికీ థ్యాంక్స్ అండి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి, ఇదే నా స్పీచ్. కొన్ని సంవత్సరాలుగా ఇదే స్పీచ్. గోదావరి గట్టి మీదకి AAAలో జరుగుతుంటే పైన ఒక 1 అవర్ కూర్చొని క్లాస్ పీకాడు. ఏంటంటే ఆఫ్ స్క్రీన్ బాగానే మాట్లాడతావు కదా, మైక్ పట్టుకున్నాక ఎందుకు నువ్వు అసలు మాట్లాడు, నీది ఒక్క వీడియో కూడా కనపడలేదు యూట్యూబ్లో, నాకు ఏం మాడదు చెప్పు టాపిక్లు, అది మాడుతుంది ఇది మాడుతుంది. నాకు కొంచెం ఇప్పటికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మాట్లాడాలి మనోడితో నేను ట్రావెల్ ఉంది కదా, సినిమా అంతా చేశాను, కానీ కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది 1 అవర్లో. నువ్వేం మాడుతూ తెలియదు, బాగా మాట్లాడాలి, ఏం మాట్లాడుతూ తెలియదు, బాగా మాట్లాడాలి. అది కాక టెన్షన్ పడతా ఆలోచిస్తామన్నా ఫస్ట్ పిలవడం నన్నే పిలిచేశాను. అవును, ఆ టెన్షన్ లో నేను టార్గెట్ చేసేది. అదే కదా, ఆ టెన్షన్ లో నేను ఇంకా ఒక రకంగా అందరిని వేసుకున్నా. డైరెక్టర్ని, ఆర్టిస్టుల్ని, మనోడిని, హీరోయిన్ ఇరికిచ్చేసాను, క్లియర్గా ఇరికిచ్చేసాను. ప్రొడ్యూసర్లు అయితే వీళ్ళు పొలాల రేట్లు పెరిగి రాలేదు, ప్యాషన్తో వచ్చారని చెప్పారు. ఏంటో కంపారిజన్ నాది. మనోడు నైట్ టైం చేసే ఆ పనులు, ఆ సిట్టింగ్స్, అందరికి కూర్చోబెట్టి భోజనాలు పెట్టడాలు మెన్షన్ చేసేలే. అయ్యో అవన్నీ వాగేసా దాంట్లో. అది ఎక్కడో తెలియకుండా వైరల్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నుంచి ఆటోమేటిక్గా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇద్దరితో ఎవరు కంఫర్ట్ ఉంది నీకు? ఎవరితో? సుమంత్ ఎక్కువ కంఫర్ట్ ఉందా? మీరు చెప్పండి. మీ ఇద్దరికి? అవును, ఇద్దరు నేను ఒక్కడే కదా. నాకు అన్నతో కంఫర్ట్. ఇద్దరు ఒకటే కదా. అదే అంటున్నా, వాళ్ళిద్దరికి కంఫర్టే అంటున్నా. నాకు ఇద్దరితో కంఫర్ట్ ఉంది. గట్లా చెప్పొద్దు అన్న. నువ్వు ఇద్దరులో ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉందన్న, ఇద్దరికి ఒకటేసారి డేట్లు కావాలి. అన్నకి ఇస్తావా, నాకు ఇస్తావా? నేను చేసే సినిమా ఫ్యాన్ కదా నీకు.
కాదు నిన్ను అడుగుతున్నారు కాదు నిన్ను అడుగుతున్నా. నిన్న నేను ఆర్టిస్ట్ నాకు హాఫ్ డే అడ్జస్ట్ చేస్తారు లేదు. అలా చేయరు. లేదు అలా లేదు. మీరు సరే, నిజం ఎవరు చెప్పన్నా, చేయరు? పర్లేదన్నా. గోడేటర్లు ఉన్నారు కదా నేను మాట్లాడుకుంటా కదా. సురేష్ పర్లేదు నన్ను అవాయిడ్ చేశానా? నేను చేయను. కోడేటలతో మాడుకొని అప్డేట్ చేస్తా. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి రెండు నాకు సూపర్ హిట్ సినిమాలు. హే బలవంతు, గోదావరి గట్టిపోయిన రెండు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇప్పుడు అందులో హీరోయిన్ బాగా చేసిందా, మన హీరోయిన్ బాగా చేసిందా? అది ఇంకా ఫుటేజ్ చూడలేదు కదా. చూసినావు, డబ్బింగ్ మొత్తం చెప్పిండు. ఆ డబ్బింగ్ మొత్తం చెప్పావు కదా. కానీ అది ఏందో చెప్పలేం, ఇద్దరు ఎంత న్యాచురల్గా చేశారు. ఇద్దరు అంత న్యాచురల్గా చేశారు అసలు. చూసావా, ఫ్యాన్ అంటావు. అది కనీసం నేను 3 సినిమాలు చేసింది, 3 బ్లాక్ బస్టర్లు కొట్టింది. ఒక స్టార్ గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. లేదు డెఫినెట్లీ ఓ స్టార్ట్ యాక్సెప్ట్ చేస్తున్నా శివాని. స్టార్ గురించి మనం ఇది నాకు అర్థమైంది. ఎలా కంపేర్ చేస్తాం? ఒక స్టార్ గురించి మనమే కంపేర్ చేసుకోం అప్పుడప్పుడు. నేనేం మాట్లాడలేదు. వాళ్ళు టార్గెట్ చేస్తున్నాను, నేను అసలు ఏం మాట్లాడలేదు. అవును. నేనైతే ఏం చేయలేదన్న. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు సుహాస్తో. ఆ? మీ ఇద్దరు ఏం చేయలేదా? అంత మంచిగా చేసామన్నా. ఫస్ట్ టైం మాకు యూట్యూబ్ డెఫినెట్లీ ఒకసారి ఫన్ సైడ్ అన్న గురించి మాట్లాడతారు. కాలేజ్లో ఉన్నాం, వాలీబాల్ ఆడుతున్నాం, మా జోన్లో ఉంటుండే అందరం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ మనీ ఉంటాడు కదా, వాడు ఫస్ట్ చూపించాడు యూట్యూబ్లో. ఫస్ట్ ఒక స్కెచ్ వీడియో చూసినంటే అది మీదే. అండ్ మీ షార్ట్ ఫిలిమ్స్, మీరు చాబీస్కి చిన్న కంటెంట్లు అన్నీ చేస్తుండే కదా. అవునవును. నాకు తెలిసిన యూట్యూబర్ ఎవరైనా ఉన్నారు అప్పుడు అని అంటే, తెలిసిన ఇన్ ద సెన్స్ ఆన్ స్క్రీన్లోనే, పర్సనల్గా కాదు అప్పుడు. లేదు అంటే అంటే మీ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడో ఒకసారి వస్తుండే కదా అన్న అన్న వీడియోస్ అన్నీ వెంటనే వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు ఎంగేజింగ్ ఉంటుండే. సో వాళ్ళ ఆఫీస్కి పోయి ఫస్ట్ టైం అన్నని కలిసినప్పుడు చాలా డిస్కస్ చేసినాం, మస్తు అనిపించేది. అప్పుడు ఎలా డీసెంట్ గానే మాట్లాడాడా లేకపోతే ఒక స్టార్ ఫీలింగ్ లో మాట్లాడాడా? అసలు అప్పుడు ఒక సినిమా చేయలేను నేను. ఉంటుంది కదా యాటిట్యూడ్. లేదు అప్పుడు ఇంకా అబ్జెక్ట్ బెన్స్ రాలేదు అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తున్నానా? ఊరకనే లేదు. అప్పుడు ఎట్లున్నాడో అన్న అదే వాయిస్ అంటే అసలు అదే బాడీ లాంగ్వేజ్. అప్పుడు ఎలా వాయిస్ ఉందో ఇప్పుడు అదే వాయిస్ కాదు, అప్పుడే బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు అదే బాడీ లాంగ్వేజ్. అప్పుడు మాట్లాడే విధానం ఎట్లనో ఇప్పుడు అట్లనే ఉంది. ద గ్రేట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, అంటే మీరే అన్నారు కదన్న కొన్ని ఇంటర్వ్యూస్లో, నేను కొన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను రిజెక్ట్ అయినా, లేదా హీరోలాగా చేస్తా అన్నప్పుడు కొంచెం కింద మీద సిచ్యువేషన్స్ అయినాయి. అది కానీ ఇప్పుడు చూడండి, బ్యాక్ టు బ్యాక్ మీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హీరోయిన్ని రిపీట్ చేసే అంత పెద్దగా అయ్యారు. ఫస్ట్ సినిమాలు చేసి రిపీట్ చేస్తారు. ఐ మీన్ ఈమె ఫస్ట్ సినిమా మీద అదే కదా. యా. సో చూస్తుంటే అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను సుహాసన్న వాళ్ళతో చిట్చాట్ చేయడానికి వెళ్తున్నాను. అరే అవునా, అంటే మజా అన్నది. ఒక హీరోని కలవడానికి పోతున్నావా? నేను ప్రతిసారి అనుకునేటోని మన లైఫ్లు కూడా చేంజ్ అవుతాయా ఇట్లా. ఇందాక అన్నట్టు మీ కార్ ముంగట ఉండి డెఫినెట్లీ అవుతాయేమో అని ఇందాక అన్నట్టు రోజు 18 గంటలు కష్టపడితే 100% అచీవ్ చేయగలుగుతాను. నా ఫస్ట్ టార్గెట్, మీరు ఎట్లయితే సినిమా చేసి రిలీజ్ చేయడానికి ఏదైతే కష్టం నేను చూసినో కళ్ళ ముందు చూసినప్పుడు నాకు అన్ని తెలుసు. ఇప్పుడు సుహాసన్ననే మనలాగానే యూట్యూబ్ చేస్తూ ఇట్లా చేస్తూ ఒక సినిమాలో క్యారెక్టర్స్ చేస్తూ దాని తర్వాత ఆడిషన్స్ ఇస్తూ సడన్గా ఒక సినిమా చేసి ఇట్లా అయిపోయిండు అని అంటే పెద్దగా కనిపించినాం మాకు చాలా ఆఫీస్లో. సారీ చాలా లాగ్ అవుతుంది, ఎందుకంటే చాలా థింగ్స్ గుర్తొస్తున్నాయి నాకు. చాలా దగ్గర ఉంటుండే ఆఫీస్ ఒకటే కాబట్టి. డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ తీసుకొని సేమ్ నిన్ను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్న మేము. అబద్ధం కదన్న, నిజంగా. ఇప్పుడు నువ్వు లాంగ్వేజ్ మార్చినావు కదా, అట్లా మాకు కూడా మార్చాలి. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాడు. అవునా? చెప్పు మళ్ళీ, అది కూడా స్టార్ట్ చేయి. ఇంకెందుకు ఇల్లు తీసుకున్నాడు మనోడు. బయట ఫుడ్ కూడా తిండ కాబట్టి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాడు. పక్కన వాళ్ళు తిడుతూ ఉంటాడు ఒకటి 10 minutes ఎక్కింది నీకు. అతను చెప్పేది వేరే. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాడు మనోడు. ఆన్లైన్ ఫుడ్ లేని తిండు, ఇంటికాడ నుంచే ఫుడ్ రావాలి. ఇక్కడ నుంచి పాపం వెళ్ళలేరు కాబట్టి అక్కడ ఒక ఫ్యామిలీ సెట్ చేసుకున్నాడు. మీరు మాట్లాడుతుంటే ఆడేదో మాట్లాడుకుంటున్నాను. అర్థం కావట్లేదు. కొంచెం లేట్గా అర్థమవుతుంది. 10 minutes లేట్ తిన. ఒక పని చేస్తే ఒక 10 minutes తర్వాత వెంటనే టంగనగా గుర్తొస్తుంది.
లేదన్న నాకు ఇందాక అడుగుదాం అనుకుని నాకు మల్టిపుల్ థింగ్స్ గుర్తొచ్చి అది ఎడిట్లో కొంచెం మేనేజ్ చేశారు నా ఏదో మళ్ళీ నిజం అనుకుంటారు అక్కడ ఇల్లు కాదు. ఇది ఉంచండి. లేదు యాక్చువల్గా నేను ఏం అడుగుదాం అనుకున్నా అంటే మీరు యాక్టర్ అవుదామని అనుకున్నప్పుడు మీరు లీడ్ క్యారెక్టర్స్ చేస్తా అనే మోటివేషన్ లేదా ప్యాషన్ నీకు ముందే ఉండేనా అన్న? అసలు లేదు. అదే ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా ఇందాక వచ్చింది? ఇది హీరో ఎలా అయిందన్న, నాకు అసలు ఈ సాయి రాజేష్ అన్న ఫస్ట్ వచ్చి సాయి రాజేష్ అన్న వచ్చి హీరోగా ఒకటి అనుకుంటున్నాను సుహాస్ అన్న, సందీప్ డైరెక్టర్ ఇది అన్నారు. ఊరు అన్న అప్పుడు మనం అసలు డే అండ్ నైట్ బిజీ కదా, ఒకరోజు ఒక ఊర్లో ఒకరోజు ఒక ఊర్లో ఆ షూట్లు ఆ గోల్డ్. ఇప్పుడు హీరో చేస్తే నా కెరీర్ ఏంటని వాళ్ళిద్దరే. కానీ దానికి ఇప్పుడు ఈ సాయి రాజేష్ అన్న ఇంకా సందీప్ అన్న ఫోన్ చేయక ముందు అసలు లీడ్ చేస్తా అనే థాటే మీకు లేదు లేదు అస్సలు లేదు, అస్సలు నిజంగా లేదు, ఒక్కసారి కూడా అస్సలు లేదు. నాకంటే మంచి యాక్టర్గా చేయాలి అని ఉంది. బట్ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్లో లేకపోతే అయ్యేవాడిని కాదేమో. డెఫినెట్లీ ఉంటుంది. ఎక్కడో బలంగా అనుకుంటే తప్ప అవ్వం కదా. బయటపడలేదు. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు భయం వేసింది, బట్ ఎక్కడో ఎవరికి తెలియకుండా నవ్వేవాడిని. ఎక్కడో ఏదో అలా వర్కౌట్ అయింది. దాంట్లో అందరూ ఎందుకు ఫస్ట్ డే షూటింగ్ ఎట్లా అనిపించింది అన్న నీకు? ఇప్పుడు నువ్వు హీరో సినిమాకి అందరు ఉన్నారు, ఫస్ట్ సినిమా కదా, ఎవరికైనా అట్లే ఉంటుంది, నాకు అట్లే నీకు అట్లే ఉంటుంది, ఎవరికైనా అట్లే ఉంటుంది. డే వన్ ఏదో సైకిల్ మీద తొక్కేదే ఫస్ట్ తీశారు. అప్పుడు వాళ్ళ అది కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వాలి. డే వన్ అదే ఫస్ట్ షాట్. నేను ఇండస్ట్రీలకి హీరోలకి ఎంటర్ అయినా అన్న. నా అసిస్టెంట్ ఉంటాడు ఏదో రమణ అని, కూర్చొని ఆల్ ది బెస్ట్ అన్నాడు. అప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ షాట్ కదా అని. అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు అందరు ఫ్రెండ్సే కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండేవాడిని. మెయిన్ అది అందరు ఫ్రెండ్స్ ఉన్నారంటే అసలు టెన్షన్ అదే, ఎంత కష్టమైన పని ఈజీగా. అవును, వాళ్ళే అందరూ హీరోలా ఫీల్ ఎలా ఫీల్ అవ్వరు, సంబంధం లేకుండా సడన్గా హీరోలా ఫీల్ అవ్వమంటే ఎలా ఫీల్ కానీ ఇప్పటికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతానా, అరే థియేటర్లో చూడాలి ఈ సినిమాని అని నాకు అనిపించేది. బ్యూటిఫుల్ మ్యూజిక్. ఒకసారి షో వేసారు, జస్ట్ నార్మల్ రీ రిలీజ్. సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది కదా. అంటే బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అరే థియేటర్లో చూసేది ఉండే సుహాస్ అన్నని మజా ఉంటుండే. రైటర్తో అయిపోయింది, అంబాజీపేట ఇది మజా ఉందన్న. మీ సినిమా గురించి చెప్పండి ఏమన్నా. ఎక్కువ పర్సనల్ లైఫ్ అయిపోయింది దీంట్లో. నిన్నే అడిగిన శివాని, నిన్నే చూస్తున్నాం, ముగ్గురం నిన్నే చూస్తున్నాం. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారేమో నాకు. సారీ. సినిమా అయితే అంటే మాకు రిలీజ్ ముందు రోజు వరకు భయం వేసింది. సర్టిఫికెట్ చేంజ్ అయింది, పేరు మారింది, చాలా భయపడ్డాము. కానీ మళ్ళీ అదే అనుకున్నాం, ఏది జరిగినా మనం మంచిగా జరుగుతుంది ఇది అది అని. అండ్ ప్రతి ఒక్కరు కాల్ చేసి మంచిగా మాట్లాడుతున్నారు. అంటే డిస్పైట్ ఆఫ్ ఏది మారినా మీ కాంటెంట్, మీ సీన్స్, మీ ముగ్గురు కాంబినేషన్ సీన్లు కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, రైటింగ్ అన్నీ స్టాండ్ అవుట్ అవుతున్నాయి, అందరికి నచ్చుతుంది అని. సో అది చాలా పెద్ద విన్ మాకు. నైస్. కానీ సినిమా చూస్తున్నంతసేపు మీ ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ ఒక్క దగ్గర చూస్తుంటే ఆన్ స్క్రీన్ కూడా అది ట్రాన్స్లేట్ చేసినందుకే అంత మంచిగా వండినాయి. కామెడీ సీన్లు కానీ, టెన్షన్ సీన్లు, తడబడే ఇన్ఫర్మేషన్ దగ్గర అనుకుంటా చాలా బాగుండే, ఎంజాయ్ చేసినాం ఫుల్. అవును, వీళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ తెలుసు నాకు. నీదేంది శివాని సిచ్యువేషన్? అంటే నీకు ముందు నుంచే ఇట్లా యాక్ట్రెస్ అవ్వాలని ఉండే? లేదు, సడన్ గా జీరో ప్లాన్స్. నేను ఆల్రెడీ మా తమ్ముడితో అందరూ మాట్లాడుతున్నాం అదే కదా. మ్యూజిక్ టీచర్. అవునా? మ్యూజిక్ వచ్చా? పాటలు కూడా వచ్చా? పాటలే పాడతావు కూడా? వోకల్ ప్రాపర్. ఏ పాట నీకు ఇష్టమైన పాట? అలా అంటే చాలా పాటలు. ఒక పాట నాకు లిరిక్స్ వచ్చిన పాటలు చెప్తాను మళ్ళీ. పాట మొత్తం పాడు. అవును, ఏదైనా ఇప్పుడు పాట పాడడం వదిలే, ఆల్రెడీ పాట మొత్తం పాడొద్దు అండి. నాతో ఎట్లా అవుతుందంటే ఈవెంట్ చేసిన ఈవెంట్ లో అది చాలా బాగా వెళ్తుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ, అందుకే నేను ఫ్యాన్. ప్రతి ఈవెంట్ లో పాడతా తీయగా ఈవెంట్ లో కమ్ ఆన్ సింగ్ అని నేను పంపిస్తాను. సో నీకు మ్యూజిక్ క్రాఫ్ట్ లో వెళ్ళాలని ఉండేనా? ఎందుకంటే మా అమ్మమ్మ కాదు ఫ్యాన్ అంటుంది కదా, మన సుదర్శన్ మొన్న కాదు ఫ్యాన్ అంటుంది కదా,
నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ సుదర్శన్ అని చెప్పి కింద శివాని ఫ్యాన్స్ అసోసియేషన్ వేయించాను. శివాని పేరు పెట్టి అలాగే చెప్తుంది కదా, అతనే బ్యానర్ వేయించింది కింద శివాని వేయించేస్తారు. చేసుకోండి. ఎస్, అంటే మా అమ్మమ్మ, మా మదర్, పిన్ని అందరూ సింగర్స్ అనమాట. సో అలా నేను మా తమ్ముడు నేర్చుకున్నాము. కోవిడ్లో అలాగే నేర్పించేదాన్ని, క్లాసెస్ తీసుకునేదాన్ని. అండ్ ఆఫ్లైన్లో పర్ఫామ్ చేసేవాళ్ళం, మేము గిగ్స్కి వెళ్ళేవాళ్ళము. వీ డెంట్ హ్యావ్ అ బ్యాండ్, కానీ మేము చిన్న చిన్న ఈవెంట్స్కి చేసేవాళ్ళం అన్నమాట. మళ్ళీ ఎట్లా ఇటు అంబాజీ? అదే జాతిరత్నాల్లో చిన్న చిన్న రోల్ ఉండదు, జస్ట్ ఒక 10 seconds రోల్. ఎక్కడ? సెకండ్ హాఫ్లో టీఎన్ఆర్ గారు డైలాగ్ తర్వాత ఓకే ఓకే అలా వచ్చి వెళ్ళిపోతారు అనమాట. సో ఐ డోంట్ నో, ఆ డైలాగ్ ఆ సీన్ చూసి రాఘవ అని ఒక ఏడి మా అంబాజీపేటకి ఆ అబ్బాయి పెట్టాడనమాట, ఇట్లా మూవీ జరుగుతుంది, సుహాస్ ఇస్ ద హీరో, శరణ్య ఉన్నారు, గీతాస్ బ్యానర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ అట్లా అంబాజీపేట స్టార్ట్ అయిందని. సో అది ఆడిషన్ ఇవ్వగానే సెలెక్ట్ అయిపోయి అందులో అట్లా అయిపోయింది. అంటే 2 వారాలు ఆపినరు. దాని తర్వాత ఇమీడియట్ లిటిల్ హార్ట్స్ కదా? లేదు, 1 year టైం తర్వాత 1 year తర్వాత లిటిల్ హార్ట్స్ వచ్చింది. అదే అంటున్నా, సినిమా అయితే అదే కదా. ఇమీడియట్ గా లిటిల్ హార్ట్స్, ఇమీడియట్ లిటిల్ హార్ట్స్. వెరీ నైస్. యాక్చువల్గా ముగ్గురు నుంచి ఇన్స్పైర్ అయ్యో, అంటే మధ్యలో లేదెందుకు? డెఫినెట్లీ కదా. లేదు, మీది కూడా ఫస్ట్ ఫిలిం వాజ్ వెరీ నైస్, అసలు చాలా బాగా వెళ్ళింది. ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ కదా, అంతే. ఐ మీన్ మీరందరూ చాలా యంగ్ ఉండే కదా, మీరే డైరెక్షన్ చేసి మీరే యాక్టింగ్ చేసి, అది చాలా హెవీ వర్క్ కదా. డైరెక్షన్ ఇస్ మోస్ట్ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. అది కూడా ఇన్స్పిరేషనే కదా. నీ షార్ట్ ఫిల్మ్ వచ్చిన ఇయర్ చెప్పు, ఉంటుంది యూట్యూబ్లో ఇప్పటికి. నో, అంటే జోక్స్ అప్ప, నిజంగా యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డూయింగ్ 2 things ఒకటేసారి చేయడము, అది కూడా మీకు కూడా ఫస్ట్ టైం. నాకు అట్లా లేదు, నాకు నార్మల్గానే ఉంచేవాని. అంటే మేబీ ఎంజాయ్ చేసుకుంటూ చేశారు నా కాబట్టి. ఫ్రెండ్సే అందరూ. అందుకే ఇప్పుడు ఏడీలలో ఇతను కాస్ట్యూమ్స్ చూసుకోవాలి అని అంటే కాస్ట్యూమ్స్ చూసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకో. అందరు ఏడీలు పోయి వాళ్ళు పని చేసేస్తే 2 నిమిషాలు అయిపోయేది. అది ఎవరి పనాలు చేయడం కదా, ఎవరి పనాలు చేసుకుంటూ వేరేతోళ్ళ పని హెల్ప్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే క్రిటిసిజం మంచిగా ఉండేది. ఎట్లయినా అందరూ నా ఫ్రెండ్స్ ఏదైనా షార్ట్ పెట్టి ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు యాక్టింగ్ చేసే విధానం తేడా కూడా ఎదురానో ఇట్లా చేసిన అంటే డైరెక్ట్ మొహం మీద అట్లా చెప్పేటోళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఉన్నారు ఇక అందరూ. అంటే అది హెల్ప్ అవుతుంది ఎక్కడో అక్కడ. అట్లా మజా ఉంది. నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు? మేము ఫేమస్ అయిపోయి 8 సంవత్సరాలు అయిపోయింది. గోదావరి గట్టు పైన ఒక సినిమా చేస్తున్నాను. అంటే చాలా కథలు విన్నా, ఇది చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇది చేస్తే బాగుంటుంది అనిపించి దాంట్లో సుదర్శన్ అన్నని కాజ్ చేస్తున్నాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. ఇంకా నేను ప్రొడ్యూసర్స్ చెట్టుకు వచ్చేదానికి తెలియదు కదా, ఊరికే అంటున్నా. ఆ కథ ఓకే చేసి అది చేస్తున్నాం అన్న. నెక్స్ట్ పెద్ద లిస్ట్ ఉంది కదా, ఉందిలే అన్న, కానీ అనౌన్స్ కాలే. అంటే 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుంది, ఒక మంచి లైనప్ పెడదామని. సో ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. బాగా ఏంటంటే మరి 2 నెలలకు ఒకటి వస్తుందా అని కూడా ఉంది టెన్షన్. అదే మనోడికి కూడా లాస్ట్ అదే అయ్యింది. ఎక్కడ గ్యాప్ వచ్చి ఒకటేసారి రిలీజ్ అయిపోయింది. నీకు 1 year హైయెస్ట్ ఎన్ని సినిమాలు వచ్చి? 4 అనుకుంటా. 1 year లో. అందుకనే ఆపి అలా కాదని. నీ ఎక్స్పీరియన్స్ చెప్పనా? దేని గురించి తెలీదని ఏదో అడగాలని అడుగుతున్నా. నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఎక్కువ చేయలేదు, నాకు తెలియదు. ఎలా అనిపిస్తుంది మీకు ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే? ఏదో పెద్ద ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ లాగా. ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అని పెడతాం దీనికి. ఓకే, డన్. డెఫినెట్లీ. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ మన ముగ్గురం కదన్న. ఇప్పటి వరకు అయినా మన చిచ్చట ఒక ఎత్తుంటే, ఇప్పుడు అన్న నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. చెప్పన్న, జెన్యున్గా చెప్పు, అది నిజంగా బాగుంటుంది. అన్న చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి మోటివేషనల్ స్పీకర్ అయింది తెలుసా? అవును, అవునా? మోటివేషనల్ స్పీకర్. వావ్. ఓకే, కానీ ఇంట్లో చెప్పలేదు. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళా. కాదు, నెల్లూరు నుంచి తిరుపతి కూడా మన అంటే అసలు ఒక్కరే ఇంట్లో తింటప్పుడు ఏదో అవమానం జరిగింది. చెప్తే పర్లేదన్నా, ఇట్స్ ఓకే అన్న, నేను చెప్తాను. కాదు కాదు, నేను నెల్లూరు నుంచి నిజంగా బాగుంటది. నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చా బీటెక్ చదవడానికి. ఓకే. కానీ బీటెక్ ఇంట్రెస్ట్ లేక 1.5 year మానేసాను. కానీ మానేసిన విషయం ఇంట్లో చెప్పలేను. చెప్పలేదు, నిజంగానే చెప్పలేను. ఇటు తిరిగి బీటెక్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాలి. అవును. బీటెక్ అవ్వాలంటే ఇంకా 2.5 సంవత్సరం పైన ఉంది.
ఆ 2.5 సంవత్సరం ఏం చేద్దామని నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. అన్న పాలిష్ లేకుండా చెప్పు, ఉన్నది చెప్పు, నాకు ఇట్లా చెప్పిన అవును అట్లే నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. మీరు కరెక్ట్ చేస్తూ ఉండండి. ఇద్దరిని జాయిన్ చేస్తే 1000 రూపాయలు వస్తుంది. దాంట్లో ఎంట్రీ ఫీజు 10,000. ఆ 10,000 7 రూపాయలు వడ్డీకి తీసుకున్నాను. ఇది ఏ ఇయర్లో అడుగు ఒకసారి. ఇప్పుడు చెప్పు. నిజం ఉన్నది చెప్పాను ఏముంది. 2016-15 2016కి నాకు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యాయి. 2011 కావచ్చు నాకు తెలిసి. 2010-11లో చాలా చిన్న వయసులో నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఇద్దరు జాయిన్ చేస్తే 1000 రూపాయలు వస్తుంది. దాంట్లోకి ఎంట్రీ ఫీజు 10,000. అవి తీసుకొని నేను జనాల్ని జాయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ 10,000 7 రూపాయలు వడ్డీ తీసుకున్నా. తీసుకుని ఇంట్లో తెలియదు నేను చదువు మానేసాను. ఇంకా ఆ రోజు నుంచి నా స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఫుడ్ బెడ్ అవన్నీ ఇంకా కాంప్రమైజ్ ఎంత దొరికితే అంత. ఇంకా తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళేవాడిని 70 కిలోమీటర్లు. ఓ మైదా పిండి అవన్నీ తీసుకెళ్ళి నైట్ టైం పోస్టర్లు అతికిచ్చేవాడిని. మా ఇంట్లో అంతా వెల్ సెటిలే. మళ్ళీ హైలైట్ ఏంది 2.5 years ఇంట్లో ఇవన్నీ ఏమి తెలియదు. హైలైట్ చెప్పాలా, నేను తర్వాత చెప్పాను. ఇటు దిక్కొస్తే ఇటు నెల్లూరు వచ్చినాం అనుకో, పెద్ద లారీ అడ్డ మొత్తం మీ అన్న వాళ్ళదే. పర్వాలా ఫ్యామిలీ బ్రదర్ ఫాదర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ అస్సలు తెలియనివ్వలేదు. తెలియలేదు. పోస్టర్ ఏంటి తెలుసా, నేను అతికిచ్చిన పోస్టర్, ఇఫ్ యూ వాంట్ పార్ట్ టైం జాబ్ కాల్ మీ. నాకేం దిక్కులేదు ఆ టైం. కింద నా నెంబరు. సోమవారం నుంచి గురువారం దాకా మొత్తం ఆ చిత్తూరు తిరుపతిలో ఎందుకు అతికినంటే చూసిన వాళ్ళు నాకు కాలేజీ ఫ్రెండ్స్ చూసి గుర్తుపెట్టేస్తారు వాళ్ళు. ఒక పాత బైక్ ఒకటి తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని 70 కిలోమీటర్లు వెళ్ళి చిత్తూరు ఆ మధ్యలో ఊర్లు అన్నీ అప్పుడప్పుడు కుక్కలు దొరుకునేవి. పరిగెత్తుకుంటూ ఇలా పక్కన దాక్కునేవాడిని. రకరకాల అది చాలా దరిద్రంగా ఉంటుంది స్టోరీ. అది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూడు. సోమవారం నుంచి గురువారం దాకా అతికిస్తాను కదా, ఆ ఫోన్లు అన్నీ వస్తాయి, అన్నీ నోట్ చేసి పెట్టుకుంటా. శనివారం సాయంత్రం పిఎల్ఆర్ గ్రాండ్ అని ఒక హోటల్ ఉంది బస్ స్టాండ్ ఎదురుగా. ఆ హోటల్లో మీటింగ్ ఉంది రమ్మని చెప్పేవాడిని. ఒక్కరోజే ఐరన్ బట్టలు వేసుకెళ్ళేవాడిని, అది కూడా సూటు కాదు అన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కారు సూటు వెళ్ళి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా నేనే. మళ్ళీ నేను మా ఫ్రెండ్ మా సారు వాళ్ళు వస్తారు, మా మొత్తం బిజినెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో జాయిన్ అయితే మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని 100 మందిని కూర్చోబెట్టి మీటింగ్ చేసేవాళ్ళం. ఆ 100 మందిలో 2-3 జాయిన్ అయ్యేవాళ్ళు. అలాగా అన్ని ఊర్లు తిరిగేవాడిని. ఎలా అంటే సాక్షులు యాడ్ ఇస్తే 160 రూపాయలు, క్లోజ్ అయిపోయిన తర్వాత 1+1 ఒక రోజు ఇస్తే ఇంకో రోజు ఫ్రీ. సాక్షిలో కూడా నాకు వచ్చిన ఇంగ్లీష్ ఇదే. ఇంకా ఇఫ్ యూ వాంట్ పార్ట్ టైం జాబ్ కాల్ మీ. ఒంగోలు తిరుపతి అన్ని దగ్గరలో ప్రొద్దుటూరు అన్ని దగ్గరలో యాడ్ ఇచ్చేసేవాడిని. ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకొని ఒక వారానికి ఒక రోజు మీటింగ్లు చేసేవాడిని. అట్లా 1800 మందిని జరిపించాను. జస్ట్ ఇమాజిన్ అన్న అప్పట్లోనే 2010లో 11లో ఎంత సంపాదించాడో నెలకి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆపేసి నేను బీటెక్ అయిపోయింది కదా, ఇంక ఇంట్లో చెప్పేయాలి బీటెక్ అయిపోతుందని. ఆ టైంకి ఒక కారు అంటే ఎక్కడో తెలియకుండా నేను ఆ టైంలోనే నెలకి 70-80 వేలు సంపాదించేవాడిని. ఏంది బీటెక్ జస్ట్ చదివి ఉంటే నార్మల్ స్టూడెంట్ లాగా ఉండేటోడు. ఫస్ట్ ఇయర్లో ఆపేసి చేయడం వల్ల యాక్చువల్గా కారుకి మా బ్రదర్ హెల్ప్ చేశాడు, మా బ్రదర్ ఇచ్చాడు. నేను ఆ టైంలో నెలకి 70-80 వేలు సంపాదించి మీటింగ్లు అన్నిటికీ నేనే ఖర్చు పెట్టుకొని ప్రొజెక్టర్ వేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మోటివేషన్ ఎంప్లాయీస్ ఏమనుకోవద్దు, సారీ అప్పుడేదో ఒక్కొక్కరికి చెప్పేశాను. ఏమని తెలుసా, పిల్లలంతా 2 రోజులు బయటికి పోవాలంటే ఎవరితో పర్మిషన్ తీసుకోవాలి అలాంటి బతుకు మనకు అవసరం అని చెప్పేవాడు ఎంప్లాయీస్. మనకి రాలేదు కాబట్టి. అవునవును. ఈ అంటే అది, బి అంటే బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్లు కావాలి, మన దగ్గర లేవు. మనకి ఎందుకు ఆ టాపిక్. కింద సెల్ఫ్ ఎంప్లాయ్ SC అని రాసేవాడిని. ఆటో నడిపేవాడు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్. ఆటో నడిపేవాడు అయినా సరే 5 స్టార్ బయటికి పోవాలంటే ఆటో పక్కన పెట్టేసి వెళ్తాడు. అలాంటి ఫ్రీడమ్ కావాలి మనకి, మనం చేసే పనిలో. మీరందరూ నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవ్వండి, మీరు ఫ్రీగా బతకండి, అది ఇదని ఏదేదో చెప్పి మీటింగ్లో మదనపల్లిలో 2000 మందికి 1000 మందికి మోటివేషన్ తెలుగులో విజయవాడలో తెగ చేసాం. 1800 మందిని జాయిన్ చేయించాం. అప్పుడు అది ఎక్కడో మధ్యలో ఎవరో మిస్టేక్స్ వల్ల బిజినెస్ అలా సో అయిపోయింది అది. అప్పుడు ఇంటికి చెప్పా. ఇంటికి ఎలా చెప్పానంటే మా ఫాదర్ని నెల్లూరులో ఒక ఫంక్షన్ హాల్ ఏదో జరుగుతుంది, మీ దాంట్లో ట్విస్ట్ ఓపెన్ అవుతుంది కదా, రియాజ్ హోటల్ ఎదురుగా ఎక్కడో ఏదో ఫంక్షన్ హాల్ తీసుకొని మీటింగ్ చేస్తున్నాం. అప్పుడు దానికి మా నాన్న పిలిపించాను అనమాట. అప్పుడు మాది ప్రతి మీటింగ్ ఎలా ఉంటుందంటే అందరూ నన్ను ఎత్తుకొని రావడము, లేకపోతే నేను రాగానే అందరూ క్లాప్స్ కొట్టడము, అలా ఉంటే సెలబ్రేషన్. మా నాన్న వచ్చి చూసి సూట్ వేసుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు ఏదో. కానీ నేను 2011-12 టైంలో నెలకి 70-80 వేలు సంపాదించడం అంటే చాలా పెద్ద అమౌంట్. అది అదే కదా నాకు 9th 10th క్లాస్లో
అంత డబ్బు అంటే నాకు చాలా ఎక్కువ. అంటే ఓవరాల్ గా 10 లక్షలు సంపాదించాను ఆ టైంలో. అయినా అంటే మీరు ఉట్టి ఖాళీగా కూర్చోకుండా ఏదో ఏదో చేసుకున్నారు. దట్స్ క్రేజీ అసలు. నేను అందుకే మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అంటున్నా దీన్ని. సంపాదించి అలా చిన్న చిన్న ఇంకా ఇంట్లో వెళ్ళి వాళ్ళ మీద డిపెండెంట్తో చిన్న చిన్న బిజినెస్లు ట్రై చేశాను, కుదరలేదు, అన్ని బూడిదైపోయినాయి, అమ్మి సేవాలని అయ్యి అని. లాస్ట్కి ఇంకా లండన్ పోదామని ఇక్కడికి వచ్చేసి అనుకోకుండా శ్రీకాంత్ గారి వల్ల షార్ట్ ఫిల్మ్ చేసి ఇటు వచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ మీ సినిమాలు ఉన్నట్టే. ట్రూ, వాట్ ఎ జర్నీ. అందుకే మీ ఫ్యాన్. అది నిజంగా నేను కూడా ఫ్యాన్ అన్న. యా సీ ఇంకొక యాడ్ అయ్యారు మనకి. సుహాసన 100% అన్న ప్రెసిడెంట్. ముగ్గురు పేర్లు రాశారు. ముగ్గురు పేర్లు రాయండి. నీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అన్న. సారీ శివాని. ఎస్ 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 ఎస్. లేదు ఇప్పుడు మీరు అందరూ అన్న బిజినెస్ విన్నారు కదా. అన్న బిజినెస్ ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎంటర్టైనింగ్గా, యాక్చువల్గా చాలా ఫన్. నేను చాలా అదే మరి ఇంటర్వ్యూలో దాన్ని షుగర్ కోట్గా చేసి చెప్పిండేమో. మీరు ఈ సినిమా కోండి, వీళ్ళు చేసే బిజినెస్, ఆ బిజినెస్లో వీళ్ళకు ఉండే స్ట్రెస్లు, దాన్ని కవర్ చేయాలని అన్న తపన, తెలుసుకోవాలని ఏమో తపన, ఇరికించాలని చూసే సుదర్శన్ అన్న తపన, ఈ తపనని ఫుల్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ సినిమాని. మీరు కూడా డెఫినెట్లీ మీ క్లోజ్గా ఎవరితోనైతే కూర్చొని మంచిగా నవ్వాలనిపిస్తుందో వాళ్ళందరికీ టికెట్లు తీసుకొని మీరు థియేటర్లో పోయి కూర్చోండి. డెఫినెట్లుగా సినిమా ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఫుల్ ఎంజాయ్ చేసి లాస్ట్కి కొంచెం ఎమోషన్ కూడా ఫీల్ అయ్యి హ్యాపీగా బయటకు వస్తారు. ఈ సినిమా మీరు అందరు చూసి ఇంకో నలుగురికి షేర్ చేసి అన్నని రోల్స్ రాయిస్ కార్ కొనుక్కునే అంత పెద్ద డెఫినెట్లీ అందరూ చూడాల్సిన సినిమా, పక్కా చూడండి. థ్యాంక్ యూ. కూడా చెప్పండి, నేను ఒక్కనే చెప్పాలా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. టైం కేటాయించి నాకు చెప్పాను కానీ ఆడియన్స్కి సినిమా చూడమని చెప్పాను. మామూలుగా నీకు థ్యాంక్స్ చెప్తున్నా. నాకెందుకు 100% మా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. వెల్కమ్. ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు. యాక్చువల్గా రిలీజ్కి ముందే చేద్దాం అనుకున్నాం, కానీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. నేను అన్నకు ఫోన్ చేసి చెప్పిన 100% చేద్దామన్నా. కన్ఫర్మ్గా వస్తాను, నేను శివానికి పెద్ద ఫ్యాన్ని, నేను మీరు వద్దన్నా వస్తాను అని చెప్పి. ఇది జోకా? ఇది నేను చాలా అఫెండ్ అయిపోతా లేకపోతే. ఇప్పుడు నేను దాన్ని జోక్ అనాలా కాదనాలా? లేదు, జోక్ డెఫినెట్లీ ఫ్యానే. నీ ప్రీవియస్ సినిమా నుంచే లేదు. లేడీస్ విషయంలో అతను ఎప్పుడు కూడా పొరపాటు కూడా అర్థం చెప్పడు. కాదు, మీ లిటిల్ హార్ట్ సినిమా మేమందరం సినీ ప్లానెట్లో ప్రీమియర్ షో పోయినాం. ప్రీమియర్ షో ఫస్ట్ డే పోయినాం. కాదు, సినీ ప్లానెట్ థియేటర్ అన్నది. ఓకే ఓకే, ఇంకేదో వెబ్సైట్ అనుకున్నా. ప్రీమియర్ జూలేకపోయినాము. సినిమా చూసి నేను మౌలికి మెసేజ్ పెట్టిన, సాయి మార్దానికి మెసేజ్ పెట్టిన. నాకు మీరు అసలు తెలియదు కాబట్టి నేను పెట్టలేదు. ఇప్పుడు చెప్తాను. ఓకే, డెఫినెట్లీ చూడండి. మీరందరూ ఇంకా వద్దులే, చాలా పెద్ద వచ్చి మా సినిమా హే బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫార్మల్గా ఉందన్న మీరు చెప్తుంటే నాకు చెప్పాలి. ఎనీ టైం అలా ఏదో ఉడత సాయం అయినట్టు అవుతుంది అంటే 100%. మీ గోదావరి గట్టిపోయిన సినిమాకి కూడా నేను ఖచ్చితంగా వస్తాను. ఆ ఇంటర్వ్యూకి వాటికి వస్తానండి. సుహాసులు కూడా తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను పిలవండి సినిమాకి. ఒక టికెట్ ఇస్తే నేను కూడా వస్తాను. 100% అన్న. ప్రీమియర్ షో చూద్దాం కలిసి. ఎస్, నా ఫ్యాన్ కాబట్టి ఎలాగో శివాని కూడా కలిసి మీ సినిమా నేను మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి చేసిన. అవునా? నాకు అంతమంది ఫ్రెండ్స్ లేరు, కానీ నేను వస్తాను. ఆయన ఫ్యాన్ కదా, సో ఆయనతో పాటు. థ్యాంక్ యూ.